పోటీ ఉంది. ఇప్పటికి కూడా ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే కాదు, ఇప్పుడు వీళ్ళ ఓటమి కూడా అట్లా కాదు. కానీ ఏం చేస్తున్నారంటే ఇప్పటికిచ్చే ఓటమికి కారణాలు వీళ్ళు వెతుకుంటున్నారు, ఇద్దరు కూడా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా. అంటే ఓటమి ఎట్లా, గెలుపు అయితే ఎట్లా, ఇప్పటికి కారణాలు వెతుకున్నారు, అయిపోయింది, రెడీ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంత ప్రచారం చేసినా కొత్తగా ఓటైతే పడదు కదా, అయిపోయింది గత జల సేతు బంధనం. ఇప్పుడు మనం ఎంత చేసినా చచ్చిపోయిన భార్య పలిగిపోయిన బిడ్డ పాలిచ్చినట్టే అవుతుంది, అంతకని ఏం లేదు. ఇప్పుడు రెండోది ఏంటంటే బీజేపీ ఆటలో అరటి పండు అని నేను అంటున్నాను. ఎందుకంటే గెలవరు అని స్పష్టంగా చెప్తున్నాను, గెలవరు. కానీ వాళ్ళు మాత్రం ఎవరు గెలిచినా వాళ్ళు కారణం అవుతారు. రెండు అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా ఎన్నికల తర్వాత కూడా చెప్తున్నాను. వాళ్ళు గతంలో 25,000 ఓట్లు వచ్చినాయి 2023లో అసెంబ్లీకి. కానీ 65,000 ఓట్లు, 64,000 చిల్లర ఓట్లేమో 2024 పార్లమెంట్ వచ్చినాయి. 64,000 ఓట్లు ఇటు పరిస్థితి రావు. ఇప్పుడు మనం 7% కాదు 10% వచ్చిన 20,000 ఓట్లు దాటలేవు కదా. అంటే ఆటలో అరటిపండు ఏంటంటే అరటిపండు శక్తి తక్కువది కాదు. రోజా గారు, మీరు అరటిపండు తిని కింద తొక్క పడేస్తాం కదా, తొక్క మీద జారిపట్టేవాళ్ళు ఎవరు, కాంగ్రెసా బీఆర్ఎస్? రెండిట్లో జారిపట్టేవాళ్ళు ఎవరో ఇద్దరు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ చేయడానికి, కాంగ్రెస్ ప్లస్ చేయడానికి బీజేపీ నాయకులు రంగంలోకి నేను చెప్తాను, బీఆర్ఎస్ కూడా అడ్వాంటేజ్ కావచ్చు. ఎట్లా చెప్తాను, ఇప్పుడు పక్క ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని వాళ్ళు అన్నారు కదా, దాని మీద మనకి ఎవరు బండి సంజయ్ వచ్చినాక పరిస్థితి మారింది. పాపం కిషన్ రెడ్డి గారు చాలా వయసు పోయింది. ఎక్కడ కూడా ఈ ముగ్గురు పోల్చుకుంటే బ్యాడ్ బ్రదర్స్ గుడ్ బ్రదర్స్ కానీ రేవంత్ రెడ్డి గారిని అట్లానే కేటీఆర్ గారిని పోల్చుకుంటే కిషన్ రెడ్డి నిజంగా గుడ్ బ్రదర్ కాదు, గుడ్ బాయ్. ఎందుకంటే తర్వాత వచ్చిన బ్యాడ్ బాయ్ ఇంకొక ఆయన ఉన్నాడు బండి సంజయ్ గారు, ఏది పడితే అది మాట్లాడిండు. దానివల్ల ఏమవుద్దంటే హిందూ ఓట్లు పోల్ అయితే అంటున్నాడు. ఎటైతే ఇటు ముస్లిం అంటే మనకు కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు కనుక బీజేపీ గెలవదు అనుకున్నాం, హిందువులు ఎటేస్తారు ఓటు, ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తారు అంటున్నాడు. గతంలో 2023లో జరిగింది అదే. 2023లో బీజేపీ వీక్ కావడం వల్ల కాంగ్రెస్ గెలిచింది అటు పక్క, అప్పుడు కాంగ్రెస్ లాభమైంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ వీక్ కావడం వల్ల ఉంటే 4 ఓట్లు ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ లాభం అవుతుంది. ఎందుకంటే మేమంటే ముస్లిం అంటే మేమన్నాడు కనుక బీజేపీ వెయ్యని ఓటు ఏమైనా ఉంటే మా కాంగ్రెస్ పడకపోవచ్చు అంటున్నాను. ఇక్కడ అది ఆటలో అరటి పండు వాళ్ళు ఖచ్చితంగా మన బీజేపీ అవుతుంది. బీజేపీ విసిరిన అడ్డు తొక్క మీద కాంగ్రెస్ జారి పడుతుందా, మన బీఆర్ఎస్ జారి పడుతుందా చూద్దాం ఒకటి. అందుకని ఈ 42 గంటలు బతకనియండి, ఆశల పల్లెకలు బతకనియండి. 3.5% ఓట్లు అంటే మీరు సర్వే సంస్థల మాట కింద క్లాజ్ రాస్తాయి, ఏది పతి ప్రాణంపు దక్క ప్రతి సినిమా వాళ్ళు ఏం చేస్తారు 5% అటు గా ఉంటారు కదా. 5% అటు గా అంటే మనం చెప్పొచ్చు నెంబర్ 1. ఇక బీహార్ది ఒక మాట చెప్పిస్తాను. బీహార్లో ఏమైంది అంటే ఆటలో అరటి పండు 2 ఉన్నాయి అక్కడ. ఒకటి ఎంఐఎం, రెండోది జనసురాజ్ పార్టీ. వాళ్ళిద్దరు కూడా ఇప్పటికి నేనేమంటానంటే తేజస్వి యాదవ్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళే ఎక్కువ స్థానాలకు పోటీ చేసింది ఆయనే, వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడుగుతా కూడా మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, నా కూటమి మొత్తం నేనే చేసుకుంటాను. తిరగబడ్డాక కదా ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి చూసినాం కదా మనం. కనుక ఇప్పటికీ 101 బీజేపీను జేడీయూ ఎంత పోటీ చేసినాయి, మ్యాజిక్ ఫిగర్ దాటే సీట్లు వాళ్ళకి ఇద్దరికి రావు, ఇద్దరు కలిపితేనే సీట్లు. కనుక బీజేపీకి గతంలో 76 వచ్చినా 80 వచ్చినా ఆ బీజేపీకి ఇంకో 80 కానీ 90 కానీ సంపాదించుకుంటే నితీష్ కుమార్ వీక్ అయింది ఈసారి. కానీ నితీష్ కుమార్ కంటే బీజేపీ 100 సీట్లు దగ్గర గెలిస్తే తప్ప ఇటు పక్కన 101 గెలుస్తారా, పోటీ చేసిన 101 కదా. కనుక వాళ్ళకి అవకాశం లేదు, 90 సీట్లు గెలిచే అవకాశం కంటే ఎక్కువ లేదు మాక్సిమం ఉంటే కూడా, అన్ని పాజిటివ్ పడితే కూడా. కానీ నితీష్ కుమార్ ఒకవేళ నేను డెడ్ లగేజ్ అంటున్నాను బీజేపీ పార్టీకి, నితీష్ కుమార్ ఎక్కడ ఎంత ఎక్కువ ఓడిపోతే బీజేపీ నష్టపోతుంది. ఇటుపక్క తేజస్వి యాదవ్ పూర్తిగా నష్టపరిచేది ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను. 70 సీట్లకు పోటీ చేస్తే 19 సీట్లు గెలుచుకున్నారు పోయినసారి. నిజంగా వాళ్ళు కనుక ఒక 30 సీట్లు గెలుచుకుంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పోయినసారి ఎందుకు అరేపోయిండు. అందుకనే కాంగ్రెస్ పార్టీ డెడ్ లగేజ్. ఇద్దరి మధ్యన ఆటలు ఆడేటువంటి ఈ 2 ఎందుకు అవుతున్నాయి అంటే జనసురాజ్ పార్టీ ఖచ్చితంగా తేజస్వి యాదవ్ లేకుంటే మహాగఠబంధన్ నష్టం చేస్తాడు అంటున్నాడు. ఇంకొక ఇటేమో నష్టం చేస్తాడు జనసురాజ్ పార్టీ, అటుపక్క ఎంఐఎం బీజేపీ లాభం చేస్తుంది. గతంలో చూసినాం 2020 ఎన్నికల్లో 5 సీట్లు మన ఎంఐఎం బీహార్ లో గెలుచుకున్నది. గెలిచిన తర్వాత మళ్ళీ 5 సీట్లు గెలుచుకున్నారు సార్. 5 అంటే 4 అంటే ఇంకోటి పోయింది మళ్ళీ. తర్వాత వాళ్ళు మా పార్టీ ఫిరాయించండి. 5 అయితే 5 కానీ 4 కానీ గెలుచుకున్న దానికి కారణం ఏంటి, ముస్లిం హిందూ ఓట్ల విభజన చేసిన వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఈసారి అక్కడ ముస్లింలు తెలుసుకున్నారు ఎంఐఎం పార్టీని ఒకదాన్ని మేము సపోర్ట్ చేయమన్నారు కనుక అక్కడ 2-3 కూటములు కట్టే ప్రయత్నం చేసిండు. ఒక ముస్లిం పార్టీ, నా పేరు జ్ఞాపకం వస్తలేదు, అక్కడ వేరే మేము ఎంఐఎంతో కలవం అన్నారు. ఎందుకంటే బీజేపీకి లాభం అవుతుంది, మేము కలవం అని చెప్తే 2 పార్టీలు ఇప్పుడు మన ఎంఐఎం ఇంకో పార్టీ 2 వేరుగా పోటీ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ముస్లిం ఓట్లు ఖచ్చితంగా ఒక దిక్కు పడాయి. అంటే ముస్లిం ఓట్లు చీల్చడానికో జనసురాజ్ పార్టీ
ఆ 2 ముస్లిం పార్టీలు 3 కలిసి ముస్లింల ఓట్లు చీలుస్తాయి. రెండవది మన సెక్యులర్ ఓట్ల కూడా ఈ 3 పార్టీలు చీలుస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా జనసురాజ్ పార్టీ మోడీకి వ్యతిరేకం ఇటుపక్క. కానీ ఇక్కడ ఎవరు నష్టం చేస్తారు? మోడీకి వ్యతిరేకమైన ఓట్లన్నీ ఏమైతే ఇటు పక్కన వీళ్లకు చీలిపోతాయి కదా, జనసురాజ్ పార్టీ కొన్ని పడతాయి కదా. దానితో అక్కడ ఈ 2 పార్టీలు ఇక్కడ బీజేపీ ఎట్లా ఆటలో అరటి పంట ఎట్లా అవుతో వాళ్ళు ఓటు షేర్ పట్టుకోవడం బీఆర్ఎస్ కాంగ్రెస్ లాభం ఏదైతే బీఆర్ఎస్ కి అయితే అంటున్నాడు. రెండోది అక్కడ మాత్రం మన బీహార్ లో మాత్రం జనసురాజ్, ఎంఐఎం, ఇంకొక పార్టీ 3 కలిసి సెక్యులర్ ఓట్లు చీలుస్తారు కనుక మహాగఠబంధన్ కొంచెం నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మొన్న 70 సీట్ తేడా ఏది జనసురాజ్ మన తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీకును ఇటు పక్కన బీజేపీ ఇప్పుడు తేడాలో ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు. జనసురాజ్ పార్టీ 130 స్థానాలకు పైగా పోటీ చేస్తుంది కనుక అది కనుక 100 స్థానాలు గెలుచుకుంది అనుకోండి, మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం మారుతాయి. మనకు జూబ్లీ